అందరికీ మరణాత అనుదిన సన్నతి ప్రారంభించుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుచున్నాము. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని సజీవులనుగా ఉంచి మరి ఒక దినమున మీతో సహవాసం చేయగలిగినటువంటి కృపను అనుగ్రహించారు. స్తోత్రములు తండ్రి. పరలోకపు పరిశుద్ధులను భూలోకపు పరిశుద్ధులను ఏకీవింప చేయండి. మా మనస్సులను తలంపులను మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మేము మీతో సహవాసము చేయించి ఉన్నామన్న ఏకతలంపు ఏకాగ్రత మేము కలిగి ఉన్నట్లుగా మమ్మల్ని మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొనండి. ఎటు విధమైన ఆటంకములు అవాంతరములు కలుగుకున్నట్లు సహాయము దయచేయండి. కార్యక్రమంతటి ద్వారా మీరే మహిమ పొందమని పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దైవ లక్షణముల స్తుతి తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నేను ఎవరూ కలవ చేయలేదు. నీ అంతటి నీవే ఉన్నావు కనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు మనుష్యులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమమై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనిచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనిచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ నీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడై ఉన్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలముల్లో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుష్యులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు, పని చేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాపివై ఉన్నావు. అందుచేత అన్ని చోట్ల నీ ప్రభావం అనగా ప్రేమ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్యమంగళ స్తుతులు. దేవా, నీవు అదృశ్యుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడని తండ్రివి. అయినప్పటికీ నీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవరునూ సలహా ఇయ్యనక్కరలేదు. అన్నీ నీ ఇష్ట ప్రకారమే చేయగలవు గనుక నీకు వందనములు. ఆమేన్. సైతాను ఎదిరించు సూత్రములు. ఓ యేసు ప్రభువా, నీవు అరణ్యములో సైతానుతో సాతానా పొమ్మని చెప్పినావు. మత్తయి 4:10. వాడు ఒక్క నిమిషమైన ఉన్నాడా? ఎలాగూ ఉంటాడు? ఆ వాక్యం ఈ వేళ మేము వాడుకునేటట్లు నీ కృప దయచేయము. నీ వాడిన ఆ మాటలు మేము వాడిన సాతానుకి ఎక్కువ భయము. మా ప్రార్థన ఆలకించమని వేడుకొనుచున్నాము. ఓ భూతమా, నీవు మమ్ములను ఎంత గొప్ప పాపులనుగా మార్చినప్పటికీ భూతమనే పేరు మాకు రాదు, మనిషి అనే పేరు మాకు ఉంటుంది. అది ఎప్పుడైనా గుర్తించినావా? నీవు ఎన్ని సంవత్సరములు నోరెనెత్తి బాదుకొన్నా దేవదూత అనే పేరు నీకు తిరిగి రానే రాదు. అయితే మేము ఎంత మనుషులమైనను పాపులమైనను దేవదూతలనే పేరు మాకు వస్తుందని సువార్తలలో మా ప్రభు వ్రాయించినాడు. మత్తయి 22:30, లూకా 20:36. నీకు ఎప్పటికైనా దేవదూత అనే పేరు రాదు కదా? రాదు గనుక మేమే ఎక్కువ. ప్రభువా, ఈ మాటలు సైతానుకు చెప్పేటట్లు నీవు చేయుచున్నావు గనుక నీకు స్తుతులు. ఓ సాతానా, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7 అని వాక్యము చెప్పుచున్నది. ఆ వాక్య వాగ్దానమే నాకు ఆధారమైతే ఇదివరకు నేను అలాగూ చేయలేదు గనుక నీవు నన్ను లోకవగట్టి మాట్లాడినావు. నేను బెదిరినాను గనుక నాకు సరి అయిన దర్శనం రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చి ఉండును. దర్శనములు రాకపోవటకు నీవు కాదు కారణము, నా బెదరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకొనుచున్నావు. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడి వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనబడము.
గనుక మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సమర్పణ. ఓ దేవ, నీవు నాకు ఇచ్చినవన్నీ నీకు సమర్పించున్నాను. నా శరీరమును, నా ఆత్మను, నాకు కలిగి ఉన్న సమస్తమును, నా జీవితకాలములోని గతకాలమును, నేటి కాలమును, రాబోచున్న కాలమును నీకు అర్పించుచున్నాను. నీ చిత్తము ఏదో అదే నా చిత్తమై ఉన్నది. నీ చిత్తము అనేక మారులు నాకు ఇష్టముగా ఉండకపోయినను నేను అది ఇష్టపడినట్లు సహాయపడగోరుచున్నాను. ఏది నేను చేయలేకపోచున్నానో దానిని నా బంధువులను, స్నేహితులను, అధికారులను, నేనంటే ఇష్టము లేని వారిని మరియు శత్రువులను నీకు అప్పగించుచున్నాను. మమ్మను బాధపెట్టు పురుగులు, జంతువులు, పక్షులు మొదలైన వాటిని నీకు సమర్పించుచున్నాను. అలాగే మాకు బాధాకరముగానున్న దయ్యములను, సాతానును, తత్సంబంధమైన వాటినన్నిటినీ నీ వశము చేసుకొనము. మాకు హానికరముగానున్న పంచభూతములను నీకు అర్పించుచున్నాను. ఈ అర్పణ నీ కుమారుని పరిముఖముగా చూచి అంగీకరించుము. ఆమేన్. రాకడ ప్రార్థన. ఒక గ్రామములో అందరూ కలహములతో నుండిరి. ఒక దినమున తన జ్వరముగానున్న కుమార్తెను చూడవచ్చిన తండ్రి భయంకరమైన కలహముల సంగతి విని తన కుమార్తెను తన ఇంటికి తీసుకుని పోయెను. ఈ లోకము గత్తర లోకము, వ్యాధుల లోకము, విషపురుగుల లోకము, మరణలోకము, దయ్యాల లోకము, దయ్యాలకు లోబడిన మనుష్యులున్న లోకము కాబట్టి మన తండ్రి అయిన దేవుడు మనలను ఇచ్చట నుండకుండా మోక్షమందిరమునకు తీసుకుని వెళ్ళును. ఆయన శీఘ్రముగా వచ్చును. ఇదే రెండవ రాకడ. తండ్రి తన కుమార్తెను తీసుకుని వెళ్ళునప్పుడు రాను అని చెప్పదు. మనము కూడా మేఘములోనికి రాము అని చెప్పకూడదు. ప్రభువా తండ్రి సిద్ధముగానున్నాను చెప్పవలెను. ఓ ప్రభువా, మేము అట్లు చెప్పగల కృప దయచేయము. ఆమేన్. తెలుగు క్రైస్తవ పాటల పుస్తకము నుండి 68వ పాట మొదటి భాగం పాడుకుందాము. ఎవరు కావలే నాకు, ఎవరు కావలే, ఎవరు కావలే నాకు, ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, ఏమి కావలే నాకేమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, యేసు పేరు తప్ప నాకేమి కావలే, యేసు పేరు తప్ప నాకేమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, యేసు దర్శనంబు తప్ప ఏమి కావలే, యేసు దర్శనంబు తప్ప ఏమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, యేసు వాక్కు తప్ప నాకేమి కావలే, వాక్కు తప్ప నాకేమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, యేసుని చరిత్ర తప్ప ఏమి కావలే, యేసుని చరిత్ర తప్ప ఏమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, యేసుని యేసుని గ్రహింపు తప్ప ఏమి కావలే, ఏమి కావలే నాకేమి, ఏమి కావలే నాకేమి కావలే, యేసుని సంఘంబు తప్ప ఏమి కావలే, యేసుని సంఘంబు తప్ప ఏమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, యేసు సంఘం
యేసు ప్రసాదంబు తప్ప ఏమి కావలే, ఏమి కావలే, నాకేమి కావలే, ఏమి కావలే, యేసు కోరు సేవ తప్ప ఏమి కావలే, యేసు కోరు సేవ తప్ప ఏమి కావలే, ఏమి కావలే, నాకేమి కావలే, కావలే, నాకేమి కావలే, యేసు జత తప్ప నాకేమి కావలే, యేసు జత తప్ప నాకేమి కావలే, ఏమి కావలే, నాకేమి కావలే, ఏమి కావలే, నాకేమి కావలే, యేసు సిలువ దీక్ష తప్ప ఏమి కావలే, యేసు సిలువ దీక్ష తప్ప ఏమి కావలే, నాకేమి, ఏమి కావలే, నాకేమి కావలే, యేసు జయము తప్ప నాకేమి కావలే, యేసు జయము తప్ప నాకేమి కావలే, ఏమి కావలే, నాకేమి కావలే, ఏమి కావలే, నాకేమి కావలే, యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా, యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా, ఏమి కావలే, నాకేమి కావలే, ఏమి కావలే, నాకేమి కావలే, యేసులోనే సంపదలు ఇమిడి ఉండగా, యేసులోనే సంపదలు ఇమిడి ఉండగా, ఎవరు కావలే, నాకు ఎవరు కావలే, ఎవరు కావలే, నాకు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామము నాకు వందనములు. మీ యొక్క వాక్య గ్రంథమును మేము చదువుకొని పోచుండగా అందులో మర్మమైన విషయములను మేము అర్థము చేసుకొని కేవలం వాటి ప్రకారమే నడుచుకొనగలుగునటువంటి కృపను అనుగ్రహించి మహిమ పొందమని వాక్యనామధారైన యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. న్యాయాధిపతులు గ్రంథము 19వ అధ్యాయము. ఇశ్రాయేలీలకు రాజులేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యోదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యోదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఆమెతో ప్రేమగా మాటలాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతనిని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద నుండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువను వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెం ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరు కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి. తర్వాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మనుష్యునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను. 5వ దినమున అతడు వెళ్ళవలెనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణము బలపరచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దువ్రాలు వరకు తడవు చేసి ఇద్దరు కూడి భోజనము చేసిరి. ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ, ఇదిగో ప్రొద్దుగ్రుంకుటకు సమీపమాయను, నీవు దయచేసి రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దుగ్రుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి
నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను అతడు అక్కడ ఆ రాత్రి గడప నొల్లక లేచి వెళ్ళి యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడు, మనము యెబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయదం రెండని తన యజమానినితో చెప్పగా, అతని యజమానుడు, ఇశ్రాయేలీలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయుదుమనెను. మరి అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసేదమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దు గ్రుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. బస చేయుటకు ఎవడునో వారిని తన ఇంటికి పిలవలేదు. ఆ చోటి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనుష్యుని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడ నుండి వచ్చితివి అని అడిగాను. అందుకతడు, మేము యోదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీల మన్యం అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడ వాడను. నేను యోదా బెత్లెహేమునకు పోయి ఉంటిని. ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడునూ తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతియు నాకును నా పనికెత్తుకును నీ దాసులతో కూడా నున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షరసమును ఉన్నవి, ఏదియూ తక్కువ లేదని అతనితో చెప్పగా, ఆ ముసలివాడు, నీకు క్షేమమగునుగాక. నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచు ఉండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలవానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అది దుష్కార్యము చేయకూడదు. ఈ మనుషులు నా ఇంటికి వచ్చిన గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో కన్యక అయిన నా కుమార్తెయును ఆ మనిషి ఉపత్నియు ఉన్నారు. నేను వారిని బయటికి తీసుకుని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్టప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును గాని ఈ మనిషిని ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పిన గాని అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయిన గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా, వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగానే వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చి వరకు తన యజమానుడున్న ఆ మనుష్యుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా, అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారము నొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు, లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరమియ్యకుండెను గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని తన ఉపపత్నిని తీసుకొని ఆమె కీళ్ల ప్రకారం 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటి అయినను వినబడుటి అయినను లేదు. మీరిది మనస్సుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానము సదా ఎల్లరికూ తోడైయుండును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథము ప్రతి యొక్క విశ్వాసి యొక్క అంతరంగ స్థితిని తెలిపడి గ్రంథమై ఉన్నది. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా
మనుష్యుల యొక్క నడవడిక, మనుష్యుల యొక్క స్థితిగతులను గురించి తెలిపిడి గ్రంథమై ఉన్నది. ఈ గ్రంథం యొక్క ప్రారంభ అధ్యాయములలో చూస్తే కనుక ఇశ్రాయేలీలు దేవుని విడిచిపెట్టి ఆయనకి కోపం కలిగించారు అన్నటువంటి మాటలను మనము చదవగలము. ఇశ్రాయేలీలు దేవుడు వారి కొరకు చేసినటువంటి కార్యములన్నిటినీ కూడా ఎరుగునటువంటి క్రొత్త తరం వచ్చింది. ఆ క్రొత్త తరం వారు మరి ఏం చేశారు అని అంటే దేవుని విడిచిపెట్టారు. మరి బయలు, అష్టారోతు అనేటటువంటి వాటిని పూజించారు. కాబట్టి దేవుని యొక్క కోపం ఇశ్రాయేలీల మీద మండి ఆయన దోచుకుని వారి చేతికి అప్పగించారు అని చెప్పి ప్రారంభ అధ్యాయాలలో చదవగలము. ఆయన దోచుకుని వారి చేతికి అప్పగించారు అని. గనుక ఇశ్రాయేలీలు మరి దేవుని విడిచిపెట్టారు. రెండవది, వారి కొరకు క్రొత్త దైవాలను ఏర్పరచుకొని వాటిని పూజ చేశారు. వారు చేసినటువంటి తప్పిదాలు రెండు. దేవుని విడిచిపెట్టడం మొదటి తప్పు, వారి కొరకు క్రొత్త దైవములను ఏర్పరచుకోవడం రెండవ తప్పు. కనుక ఈ రెండవ తప్పుదాలు చేయడం వలన ఇశ్రాయేలీలు దోచుకుని వారి చేతికి అప్పగించబడ్డారట. శత్రువులు అంటే చుట్టూ ఉన్నటువంటి జనాంగము వారి మీదకి యుద్ధాలకు వచ్చి వారిని ఓడించి ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి మరి అన్నిటినీ, వారికి ఉన్నటువంటి వెండి బంగారములు, వారికి ఉన్నటువంటి ఆహార పదార్థాలు, వారికి ఉన్నటువంటి జంతువులు అన్నిటినీ కూడా దోచుకుని తీసుకుని వెళ్ళిపోయారట. అంత మాత్రమే కాదు కానీ కాలం గడుస్తూ ఉన్న కొలది మరి వారు పండించుకునే పంటలు కూడా నాశనం చేసేసి తినడానికి కూడా ఏమీ లేకుండా చేసేది వారట శత్రువులు. అంత నీచమైన స్థితికి, అంత దారుణమైన బాధాకరమైన స్థితిలోనికి ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు. అలాగన శత్రువుల చేత దోచుకోబడినటువంటి వారు ఇంకా ఘోరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ఏమిటి ఆ ఘోరమైన స్థితి అని అంటే కనుక, ఇక వారు దేవుని విడిచిపెట్టి సొంత దైవములను ఏర్పరచుకోవడాన్ని బట్టి వారికి స్వార్థం ప్రవేశించింది. నేను, నా తర్వాతనే ఎవరైనా అన్నటువంటి వ్యక్తిగతమైన ఆలోచనలు, నా కుటుంబం తర్వాతనే ఎవరైనా అన్నటువంటి ఆలోచన. ఇక ఇటువంటి స్థితి కలిగినప్పుడు మొదటిగా ఇశ్రాయేలీలు చుట్టూ ఉన్నటువంటి జనాంగము చేత బాధపడేవారు. ఆ తరువాత కలిగినటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే వారిలో వారికే పడనటువంటి స్థితి. వారిలో వారికే మొదట ఇతరులైన వారితో బాధను అనుభవించినటువంటి వీరు మారి దేవుని వైపుకు మళ్ళుకొని కుదురు పడితే, వారు బుద్ధి తెచ్చుకొని ఉంటే గనుక మరి వారిలో వారికి గొడవలు జరిగేటటువంటి పరిస్థితి వచ్చేది కాదు. గనుక ఇప్పుడు వారికి ఇశ్రాయేలీలైన వారికి మరి బయట వారి వలన భయము, లోపల వారిలో వారికే పొసగనటువంటి స్థితి, ఒకరికి పడనటువంటి పరిస్థితి ఏర్పడింది. బయట లోపల నెమ్మది లేనటువంటి స్థితి. ఈ స్థితి కన్నా మించినటువంటి స్థితి, ఇంకా చెడు స్థితి ఏమిటి అని అంటే గనుక మరి నేటి దినమున మనం చదివినటువంటి అధ్యాయంలో చూస్తే గనుక మరి ఒక వ్యక్తి ఉన్నాడట. అతడు లేవీయుడు. అయితే అతడు మరి యోధా బెత్లెహేములో ఉండేటటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడట. అంటే వివాహం అంటే ఉపపత్నిగా అంటే అర్థం ఏమిటి అని అంటే కనుక భార్యకు ఉపపత్నికి వ్యత్యాసం. అబ్రహాం గారికి భార్య ఉన్నది, ఉపపత్నులు ఉన్నారు. భార్య అధికారం కలిగినదిగా ఉన్నది, యజమానురాలిగా ఉన్నది. భార్య కనినటువంటి కుమారుడు అయినటువంటి ఇస్సాకు అబ్రహాం గారికి వారసుడుగా ఉన్నాడు. శారా ద్వారా కలిగినటువంటి ఇస్సాకుకు అబ్రహాం గారు యావత్తు ఇచ్చివేశారట. ఆయన సంపాదన చేసినది యావత్తు వారసత్వంగా ఇచ్చివేశారు.
ఇటు బహిరంగంగా ఉండేటటువంటి ఆస్తి, అలాగునే ఆత్మీయంగా కూడా మరి అబ్రహాం గారు దేవుని వద్ద నుండి అందుకున్నటువంటి వాగ్దానాలన్నీ కూడా ఇస్సాకుకి ఇవ్వబడ్డాయి. ఆయనకు ఉపపత్నులు ఉన్నారు అబ్రహాం గారికి. ఎవరు అంటే హాగరు, ఇంకా కెతుర. వాళ్ళు ఉపపత్నులుగా ఎంచబడ్డారు కనుక వాళ్ళ పిల్లలకి బహుమతులు మాత్రమే ఇవ్వబడ్డాయి. ఇంకా భార్యగా శారా గారికి గుడారం ఉన్నది, కానీ ఉపపత్నులకి గుడారాలు లేవు. గనుక ఇలాగన చూస్తే ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. గనుక ఈ అబ్రహాము గారు మరి శారమ్మ గారి విషయంలో భర్త ధర్మాన్ని నిర్వహించారు. భర్తగా చేయవలసిన ధర్మాలు మరి చేశారు, ఉపపత్నులకి చేశారు. భార్య అయినటువంటి శారమ్మకు అన్న వస్త్రాదులను అన్నిటినీ కూడా సమకూర్చారు, అందించారు. ఈ ఉపపత్నులకు కూడా అందించారు. కానీ భార్య కనినటువంటి కుమారునికి అంతా కూడా ఇచ్చివేశారు. కానీ ఉపపత్నుల పిల్లలకు మాత్రం బహుమానములు ఇచ్చి వారిని దూరంగా పంపించి వేశారట, తన యొద్ద నుండి పంపించి వేశారట. అంటే ఏమిటి అని అంటే భార్య పుట్టినటువంటి పిల్లలు ఎప్పుడు కూడా యజమానునితోనే ఉంటారు. కానీ ఉపపత్నులకు పుట్టిన పిల్లలు మరి కొంతకాలం ఉండొచ్చు, యజమానునికి ఇష్టం లేకపోతే వారిని దూరంగా పంపించి వేయవచ్చు. ఈ పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇక్కడ మనం చదివినటువంటి అధ్యాయంలోనికి వచ్చి వేద్దాం. ఏమిటి అని అంటే కనుక యవనస్తుడైనటువంటి లేవీయుడు ఒక స్త్రీని ఉపపత్నిగా తెచ్చుకున్నాడట. ఆమె ఏం చేసింది? వేరొకంతో వ్యభిచారం చేసి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయిందంట. కొంతకాలమైన తర్వాత, కొద్ది నెలలు గడిచిన తర్వాత ఈ లేవీయుడు తన భార్యను తెచ్చుకోవాలని ఆమె దగ్గరికి వెళ్ళాడట. వాళ్ళ మామగారు మరి ఆ యవ్వనస్తుని చేర్చుకొని 3 దినములు గడిపిన పిమ్మట 4వ దినమున యవ్వనస్తుడు తన ఊరికి ఆమెను తీసుకొని వెళ్ళాలని ప్రయాణము అయినప్పుడు వాళ్ళ మామ అన్నాడట, మరి ఈ దినానికి ఉండు అని చెప్పి 4వ దినమున కూడా మామగారి దగ్గరే ఉన్నాడు. ఆ మామగారు అడగడాన్ని బట్టి 5వ దినమున ఉదయాన్నే లేచి బయలుదేరితే వాళ్ళ మామగారు ఈ కొద్దిసేపు ఉండండి అని చెప్పి ఆప్ చేశారట. మనకి ఇష్టమైనటువంటి చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు వారిని ఆప్ చేయాలని చాలా ప్రయత్నం చేసి మరి ఉంచడానికి ప్రయత్నం చేస్తాం, బ్రతిమాలుతాం, ఆహార పదార్థాలు పెట్టి తినేలా చేస్తాం, ఇంకా వస్తువులు దాచిపెడతాం. మనకి ఇష్టమైనటువంటి బంధువులు కానీ కుటుంబీకులు కానీ వచ్చినప్పుడు అట్లా చేస్తాం. అలాగే నీ యవనస్తుని యొక్క మామగారు కూడా తన అల్లుడంటే బాగా ఇష్టం కనుక అలాగా అల్లుడిని కొద్ది రోజులు తన దగ్గర ఉంచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మరి 3 రోజులు ఉన్నాడు. 4వ రోజున ఉంచబడ్డాడు వాళ్ళ మామగారు బలవంతం చేత. 5వ రోజున యవనస్తుడు వెళ్ళాలి అని అనుకుని బయలుదేరితే మరి ఆ మాట ఈ మాట చెప్పి ఆ మామగారు ఆలస్యం చేసేసరికి సాయంకాలం అయిపోయింది. అయినా యవనస్తుడు మరి సాయంకాలం అయింది కదా అని మానివేయలేదు, కానీ ప్రయాణం అయ్యాడు. మామగారు ఎంత బ్రతిమాలినా పర్వాలేదు మేము వెళ్ళిపోతాం అన్నట్లుగా మరి ఆ ఉపపత్నిని తీసుకొని తనతో పాటు వచ్చినటువంటి తన దాసుని తీసుకొని మరి వెళుతూ మార్గ మధ్యలో యెబూసి అనే స్థలానికి వచ్చారట. యెబూసి అనే పట్టణంలో యెబూసిలో నివసిస్తూ ఉన్నారు. గనుక పనివాడు అన్నాడట, ఏమని అంటే, యెబూసి పట్టణంలో ఈ రాత్రికి మనం బస చేసి తెల్లవారుజామున మనము మన దారిని వెళ్ళిపోవచ్చు అని అంటే, యెబూసీల మధ్యన వారి ఏర్పాటు ఇశ్రాయేల్ జనాంగం కాదు గనుక వారి మధ్య ఈ రాత్రి గడపవద్దు. మరి ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించినటువంటి స్థలాలలోనే ఈ రాత్రికి బస చేద్దాము అన్నట్లుగా గిబియాలో కానీ రామాలో కానీ రాత్రి బస చేద్దాము అని చెప్పి ప్రయాణం అవగా మరి గిబియా అనే స్థలానికి వచ్చి వేసేసరికి ఇంకా ప్రొద్దు కృంగిపోయిందట, అంటే చీకటి ప్రారంభమైంది. గనుక
ఆ చీకటి ప్రారంభమైంది కనుక రాత్రి అక్కడ గడుపుదాము అని చెప్పి సంత వీధిలో ఉన్నారట. బస ఏర్పాట్లు చేసి ఎవరు కూడా చేర్చుకోలేదట. పూర్వకాలమున ఎలాగుండేది అని అంటే, ఎవరైనా ప్రయాణికులు మరి ప్రయాణం చేస్తూ రాత్రికాల సమయంలో ఎక్కడైనా సరే ఏ ఊరిలోనైనా సరే ఆగితే ఆ ఊరిలో ఉన్నటువంటి ఎవరో ఒకరు ఆ ప్రయాణస్తులను చేర్చుకొని మరి బస ఏర్పాట్లు చేసి ఆతిథ్య మర్యాదలు చేసి ఆ రాత్రి వాళ్ళు విశ్రాంతి తీసుకున్న పిమ్మట తెల్లవారుజామున వారు వెళ్ళినట్లుగా సహకరించేవారు. కానీ అలాగుండేది మనుష్యులను చేర్చుకోవడం. ప్రస్తుత దినాలలో ఎవరినైనా చేర్చుకోవాలి అని అంటే అంత శ్రద్ధ లేదు. ఎవరినైనా క్రొత్త వారిని చేర్చుకోవాలని అంటే వారు మంచివారో ఎటువంటి వారో తెలియనటువంటి పరిస్థితి గనుక మనస్సు ఉండడం లేదు. అతిథులు అంటే మార్గస్థులను చేర్చుకోవాలన్న మనస్సు లేదు. రెండవది, ఆ మార్గస్థులు ఎటువంటి వారో నమ్మడానికి వీలు లేని పరిస్థితులు కనుక ఈ కాల పరిస్థితులను బట్టి మార్పులను బట్టి ఇప్పుడు హోటల్స్ వచ్చేస్తాయి. దూర ప్రయాణం చేసేవారు ఏం చేస్తారు అని అంటే కనుక హోటల్స్లో ఉండి హోటల్లో విశ్రాంతి తీసుకుని వారి ప్రయాణాన్ని సాగించేటటువంటి పరిస్థితులు. ఎవరైనా బంధువులు చుట్టాలు ఉంటే మరి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి విశ్రాంతి తీసుకునే పరిస్థితులు. అప్పుడైతే ఊర్లు ఉన్నప్పటికీ కొద్ది కుటుంబాలే ఉండేవి కనుక ఆ ఊరిలోనికి ఎవరు ప్రవేశించారు, ఎవరు రాత్రి బస చేశారో ఆ ఊరి వారికి అందరికీ తెలిసిపోయేది. ప్రస్తుత దినాలలో చూస్తే గనుక ఊర్లు పెద్దవయ్యాయి, జనాంగం విస్తరించాం గనుక ఒక వీధిలో ఒక క్రొత్త వారు ఉన్నారు అని అంటే ఊరి వారే అందరికీ కూడా తెలియదు. ఇట్లాగా అనేకమైనటువంటి కారణాలు ఇప్పుడు ప్రస్తుత దినాలలో ఉన్నాయి. కనుక యవనస్తుడు ఆ యొక్క గిబియా అనే స్థలంలో ఆగినప్పుడు మరి ఒక ముసలి ఆయన ఎవరు చేర్చుకోలేదట. ఆ గిబియాలో ఉండేటటువంటి గోత్రికులు ఎవరు అని అంటే బెన్యామీనీయులు. గనుక బెన్యామీను గోత్రికులు అంటే యాకోబుకు పుట్టినటువంటి చివరి కొడుకు అన్నమాట బెన్యామీను. ఆ బెన్యామీను వంశస్థులు ఆ గిబియా అనే ఊరిలో జీవిస్తూ ఉన్నారు. అయితే సాయంకాలం అయినప్పుడు ఒక ముసలాయన మరి ఈ యవనస్తుని చేర్చుకున్నారు. అతడు కూడా మరి వేరే ప్రాంతం నుండి వచ్చి అంటే ఎఫ్రాయిం అనే ప్రాంతం నుండి వచ్చి ఈ బెన్యామీను అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. గనుక అతడు మరి ఆ ప్రయాణస్తుని చూచి అతని దగ్గరికి వెళ్ళి, ఆ ముసలాయన మరి రాత్రికాలం అయిపోయింది, మీరు ఈ వీధిలో ఉండడం మంచిది కాదు, నా ఇంటికి రండి, కొంతసేపు మీరు విశ్రాంతి తీసుకుందరు కానీ తెల్లవారుజామున వెళ్ళిపోదురు కానీ అని అన్నప్పుడు ఆ యవనస్తుడు ఏం పర్వాలేదు, మాకు ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి, మేము ఇక్కడే ఉంటాము అన్నట్లుగా మాట్లాడిన ఆయన బలవంతం చేసి మరి ఆ యవనస్తుని, ఆ ఉపపత్నిని, అతని పనివారిని, అతని గాడిదలు అన్నిటిని కూడా తన ఇంట్లో చేర్చుకున్నారు. అయితే ఈ గిబియా ప్రాంతంలో ఉన్నటువంటి బెన్యామీనీయులు ఎంత చెడిపోయారు అని అంటే కనుక వారికి ఈ యొక్క మరి పరదేశి లేకపోతే ఈ యొక్క ప్రయాణస్తుడు ఆ ముసలివాని ఇంట ఉన్నారని విని ఆ మనిషిని బయటకు తీసుకునిరా, మేము అతనితో గడుపుతాము అన్నట్లుగా మాట్లాడారట. ఆ ముసలాయన, మీరు అట్లా చేయవద్దు, అతను ఉపపత్ని ఉంది, నాకు ఒక కూతురు ఉంది, నేను మా అమ్మ వారిని ఇద్దరిని బయటికి పంపిస్తాను, మీరు ఇష్టమట్టినట్లు ప్రవర్తించండి అని చెప్పి అన్నప్పుడు ఇంకా విడిచిపెట్టకుండగా ఆ మనిషే కావాలి అన్నట్లుగా వారు ఆ గిబియా వాసులు ఆ బెన్యామీనీయులు అన్నప్పుడు ఇంకా యవనస్తుడు తన భార్యను తీసుకుని గదిలో నుంచి బయటికి వెళితే ఆ బెన్యామీనీయులు ఆ స్త్రీని రాత్రంతా కూడా చెరుపుతూ ఉన్నారట. ఆ యవనస్తుని విడిచిపెడితే యవనస్తుడు లోపలికి వెళ్ళిపోయాడు, బయట ఆ స్త్రీ ఉంది, ఆమెతో చాలా దారుణంగా ప్రవర్తించి వేసేసరికి తెల్లవారేసరికి ఆమె మరి ఏ ఇంట్లో అయితే వారు బస చేశారో ఆ ఇంటి గడప మీద చేతులు చాచి స్పృహ లేకుండా ఉన్నది. తెల్లవారుజామున ఆ యవనస్తుడు బయటకు వచ్చి ఆమెను చూసినప్పుడు ఆమెను మాట్లాడలేకుండా ఉండేసరికి ఆమెను గాడిద మీద ఎక్కించుకొని తన ఊరికి తీసుకుని వెళ్ళిపోయాడు. తన ఊరికి తీసుకుని వెళ్ళిపోయాడంటే ఏంటంటే ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు అతడు ఏం చేశాడట, కీళ్ళ ప్రకారంగా ఆమె శరీరాన్ని 12 భాగములుగా కోసి ఆ యొక్క కనాను దేశంలో ఉన్న ఇశ్రాయేలీలకు అందరికీ ఒక్కొక్క భాగాన్ని
పంపించాడట. అది చూచిన వారందరికీ కూడా నోళ్ళు వెళ్ళబెట్టారంట. అట్లా ఈ దారుణాన్ని చూచి, ఇలాంటిది ఎప్పుడు కూడా ఐగుప్తు దేశంలో నుండి మనం లక్షల మందిగా బయటకు వచ్చాము, ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా ఇలాంటిది మనం వినలేదు, జరగలేదు. కానీ ఇది ఎందుకు జరిగింది అని చెప్పి, అసలు కారణం ఏమిటి అని ఒకరితో ఒకరు చర్చించుకోవడం మొదలుపెట్టారట. కనుక చూసారా ఎంత దారుణమైనటువంటి పరిస్థితియో. దేవుని విడిచిపెట్టి సొంత దేవతలను, సొంత మార్గాలను ఏర్పరచుకున్నారు ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఇశ్రాయేలీలేనా, విశ్వాసులకి సంబంధించిందేనా ఇది అని అంటే సర్వమానవాళికి సంబంధించింది. నిజమైన దేవుని, భూమికిని ఆకాశమునకును సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి ఎవరికి తోచిన మార్గం వారు ఎన్నుకోవటాన్ని బట్టి, ఎవరికి ఇష్టమైనటువంటి రీతిని వారు జీవించడాన్ని బట్టి పాపంబు నరులకు పరమాత్మని మరుగు చేసెను అయ్యయ్యో అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ సందర్భంలో అంటే ఈ బెన్యామీనీలు చేసినటువంటి దుష్ట కార్యము మరి దేవుని ఎరుగనటువంటి జనాంగము సొదొమ గొమొర్రా మనుషులు చేశారు. లోతు విషయంలో వారు దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు కనుక వారు చేశారు. మరి బెన్యామీనీలు దేవుని ఎరిగిన వారే కదా, అంటే పేరుకు మాత్రమే బెన్యామీనీలుగా పిలువబడుతూ ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితమే ఈ యొక్క బెన్యామీనీలు, ఇశ్రాయేలీలు అందరూ కూడా ఏం చేశారంటే దేవుణ్ణి విడిచిపెట్టి వేశారు. పేరుకు మాత్రమే పిలువబడుతూ ఉన్నారు కానీ వారు దేవుణ్ణి ఎరుగని వారుగా ఉన్నారు. గనుక ఇటువంటి దుష్టక్రియలు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గనుక మనం కూడా నేడు దినాలలో వింటూ ఉంటాం, దేవుని ఎరిగినటువంటి, దేవుని పేరిట పిలువబడుతూ ఉన్నవారే ఎన్నో దుష్టక్రియలు చేస్తూ ఉండడం మనం వింటూ ఉంటాం. గనుక ఇది మరి ఈ చరిత్ర చదివినప్పుడు చాలా బాధాకరంగా, భయంకరంగా ఉంటుంది. దీనికి అంతటికీ కారణం ఏమిటి అని అంటే గనుక దేవునిలో నడిపించేటటువంటి నాయకుడు అన్నటువంటి వారు ఎవరు వీరికి లేరు. దేవుడు ఐగుప్తు దేశంలో ఉండగా దేవుడు మోషే గారిని ఇచ్చారు. మోషే గారి పని ఏమిటి అనంటే దేవుని విషయాలు ప్రజలకు చెప్పడం, దేవుడు వివరించిన విషయాలన్నీ ప్రజలకు చెప్పడం, ప్రజలైన వారిని దేవుని దగ్గరికి చేర్చడం, ఇదే ఆయన పని. గనుక దేవునికి మనుషులకి మధ్య ఆయన మధ్యవర్తిగా ఉండి దేవుడు మనుషులు దరికి చేర్చబడే విధంగా ఆయన మధ్యవర్తిత్వం చేశారు. యెహోషువ గారు చేశారు. యెహోషువ గారు చనిపోయిన తర్వాత, ఆ మొదటి తరం వారు పెద్దలందరూ చనిపోయిన తర్వాత సరి అయినటువంటి నాయకుడు వారికి లేరు. గనుక వారందరూ కూడా శత్రువుల చేత బాధపరచబడుతూ ఉన్నారు. బాధపరచబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కష్టాలు ఎక్కువైనప్పుడు ప్రార్థన చేసుకునేవారు, దేవునికి మొరపెట్టేవారు. అంతే. అంటే ఆ కష్టం ఉన్నంతసేపు మాత్రం దేవుడా రక్షించు, దేవుడా మా పితరుల దేవుడా మమ్మల్ని రక్షించు, కేవలం ప్రార్థన వరకే, వారి అవసరత తీరడం వరకే దేవుణ్ణి ఆశ్రయించారు. కానీ దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని యొక్క మార్గాలు తెలుసుకోవడానికి, దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసుకోవడానికి, దేవుని యొక్క క్రమములను వారు గ్రహించి దాని ప్రకారం నడుచుకోవడానికి వారు ప్రయత్నం చేయలేదు. కష్టం వచ్చింది, దేవునికి మొరపెట్టేవారు. దేవుడు వారి మొరను విని వారికి కష్టాన్ని తీర్చిన వెంటనే కొంతకాలం కుదురుగా ఉండేవారు. తరువాత మరలా వారు చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు వారు. అలాగే నా చెడు ఎంతవరకు వెళ్ళిపోయింది అని అంటే గనుక ఇటువంటి దుష్కామ ప్రవర్తన అని ప్రభు తెలియచేశారు. ఈ దుష్కామ ప్రవర్తనలోనికి వెళ్ళిపోయారు. ఆ యవనస్తుడు ఎవరో లేవీయుడు అటువంటి ఆయన చేసినటువంటి పని ఏమిటి అని అంటే గనక మరి తన భార్య విషయంలో ఈ విషయం అందరికీ తెలియాలని ఆమెను కోసి అందరికీ పంపించారట. కాబట్టి ఎంతో బాధాకరమైనటువంటి విషయం. లేవీలను లేదు, ఇశ్రాయేలీలను లేదు,
యోధా గోత్రికులని లేదు, బెన్యామీనీలని లేదు, ఏ వ్యత్యాసం లేదు. అందరు కూడా మరి దేవుణ్ణి ఎరుగినటువంటి వారుగా. అదే మరి మనం అనేక మార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏంటి అని అంటే, రోమాపత్రికలో సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమును పూజించుటను బట్టి అపవిత్రతకు దేవుడే అప్పగించి వేశారు అని. రోమాపత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి గనుక దేవుని విడిచిపెట్టడం వలన దురాశలు అనుసరించేటటువంటి పరిస్థితి. దురాశ, చెడ్డ ఆశ. గనుక ఈ చెడ్డ ఆశ దేవుని విడిచిపెట్టడం వలన దురాశను వీరు అనుసరించుటను బట్టి దేవుడు వారిని ఏం చేశారట? అపవిత్రతకు అప్పగించి వేశారంట. 26వ వచనంలో చూస్తే, రోమాపత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించిరి. తుచ్చమైన అభిలాషలు, చాలా అసహ్యమైనటువంటి హేయ కార్యములు. కనుక ఇటువంటి దుర్భరమైన, అసహ్యమైన, హేయమైనటువంటి మన కొరకు దేవుడు ఆలోచన చేయవలసిన అవసరం ఉందా? మనలను చేర్చుకోవాల్సిన అవసరం ఉందా? మన గురించి ఆలోచన చేయవలసిన అవసరం ఉందా? ఎంత మాత్రము లేదు. కానీ ఆయన మనలను ప్రేమించారు. అంతే, ప్రేమించారు. మన మీద ఉన్నటువంటి ఆ ఒక్క కారణాన్ని బట్టి మన గురించి ఆలోచన చేసి మనకి గడువులను ఇచ్చి మనము మారడానికి కావలసిన సమయాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఆ తుచ్చమైనటువంటి వాటిని చేయడాన్ని బట్టి మనము నశించిపోవలసినదే. కానీ నశించపోవలసిన మనలను రక్షించడానికి ప్రభు భూమి మీదకు వచ్చి వేసి మరణించడానికి ఆయన సిద్ధపడ్డారు. మనలను చేయకుండా ఆయన మరణించడానికి సిద్ధపడ్డారు. గనుక ఆ గిన్నె అంటే, నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించుము అన్నటువంటి ఆ మాటను చూస్తే గనుక, అది ప్రభు సన్నిధిలో ఉంటేనే ఆయన పడినటువంటి ఆ పాటలు, ఆయన పడినటువంటి శ్రమ, ఆయన కార్చినటువంటి కన్నీరు, అవన్నీ కూడా, ఆయన ప్రాణం ఎందుకు కలవరపడిందో ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. గనుక ఈ శిలువ ధ్యాన మండల కాలంలో ప్రతి దినము కూడా ప్రభు శ్రమలను బట్టి మనమేమై ఉన్నామో, ఆయన మనల్ని ఎంత ప్రేమించారో అర్థం చేసుకొనడానికి ఇది గొప్ప అవకాశమై ఉన్నది. కాబట్టి దేవునితో సహవాసము చేయించి ఉన్నటువంటి వారులారా, చెడుగెక్కువ అవుచున్నది, భూలోకమున చెడుగెక్కువ అవుచున్నది. ఈ చెడుగుపై మంచి పై చేయి కలిగినదిగా ఉండాలి అని అంటే బహుగా ప్రార్థన చేయాలి అని, బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించి మహిలో కీడును గెలువుడి అని మనం పాడుకుంటున్నట్లుగా ఇక ఎక్కువగా ఆత్మీయంగా మనం బలపడవలసిన వారమై ఉన్నాం, స్థిరపడవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి సమీపించి దేవుణ్ణి వెంబడించడం, దేవుని హత్తుకోవడం, దేవుని దగ్గర నేర్చుకోవడం, దేవుని కొరకే బ్రతకడం, ఇవన్నీ కూడా అలవర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక ఎటు చూచినా చెడే, నిత్యము మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన కుటుంబీకుల ప్రవర్తన ఎలాగ ఉందో, వారు ఏం చేస్తున్నారు ఏంటి ఎప్పటికప్పుడు గమనించుకొని వారిని అందరినీ కూడా దేవుని సన్నిధిలో నడిపించవలసిన వారమై ఉన్నాం. కనుక చెడు తీవ్ర స్థాయికి, ఇశ్రాయేలీల యొక్క చరిత్ర తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది.
అలాగనే సమాజంలో కూడా చెడు తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. గనుక ఈ తీవ్ర స్థాయి చెడు మధ్యలో ప్రభు ఒక్కరే మంచివారు. గనుక ఆయనకి ప్రాధాన్యతనివ్వవలసిన వారమై ఉన్నాం. ఆయనని హెచ్చించవలసిన వారమై ఉన్నాం. ఆయన ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అట్టి ధన్యత కూడి ఉన్న మనకెల్లరికీ ప్రభు దయచేయును గాక. ఆమె. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. వెత్తబడిన వాక్యము నూరంతలుగా మాలో ఫలింపచేసి పక్షులు ఎత్తుకొని వెళ్లకుండానట్లు మీ కంచెను మా చుట్టూ ఉంచి మీ యొక్క మహిమేఘమునకు ఆకర్షించమని పెండ్లి కుమారుడిగా వచ్చి యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములో ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునే తలంచుకుందాము. ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను అన్న మాటను జ్ఞాపకము చేసుకుందాము. ఎండిన భూమిలో ఏ మొక్క అయినా పెరుగుతుందా? భూమి ఎండి ఉండుట అనగా నీరు లేకపోవుట. నీరు ఉన్న స్థలములో భూమి తడిగా ఉంటుంది. భూమి కలిగి ఉన్న తడిని బట్టి విత్తనము పడగానే ఆ విత్తనము మొలకగా మార్పు చెందుతుంది. ఎటు చూచినా చెడే, ఎటు చూచినా చెడే, మంచి ఎక్కడనూ లేదు. గనుకనే ఎండిన భూమి అని వ్రాయబడి ఉన్నది. చెడు అంతటా చెడు వ్యాపించి ఉండగా ఆ చెడులో లేత మొక్క వలె ప్రభువు భూమి మీదకి వచ్చి వేశారు. లేత మొక్క అనగా నీరు ఉండుటను బట్టి విత్తనము మొలకగా తయారవును. అలాగునని ప్రభువు ఎండిన భూమిలో లేత మొక్క వలె వచ్చి వేశారు. ప్రభువుకు నీరు మాత్రం అందిందా అని ఆలోచన చేసిన ఎడల ప్రభు కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభు చిత్తానుసారమైన స్త్రీ అందు ఆయన ఉద్భవించి ఎండిన భూమిలో లేత మొక్క వలె ఉద్భవించారు. ప్రభు ఒక సమయంలో పశ్చిమ రానును అని తెలియచేశారు. గనుక మానవులమైన మనం అందరము కూడా ఎండిన వారమే, ఎండిపోయిన భూమితో సమానమే. కానీ మన కొరకు లేత మొక్క వలె వచ్చివేసిన ప్రభువునే తలంచుకుందాము. ప్రభువును తలంచుకునేటువంటి వారులారా, మన అంతరంగ స్థితిని పరీక్షించుకుందాము. మనమే మన వైపు చూచుకున్నప్పుడు మనలో మంచితనము ఉన్నదా, చెడు ఎక్కువగా ఉన్నదా అని పరిశీలన చేసిన ఎడల మంచి ఉండవచ్చు, కానీ మంచి కన్నా చెడుయే ఎక్కువ ఉన్నది.
చెడుయే ఎక్కువ ఉన్నది అని ఎలాగునో చెప్పగలము? మనము జీవించుచు ఉన్న పరిస్థితులు చెడుయే ఎక్కువ ఉన్నది. ఎటు చూచిన దుస్థితి ఎక్కువ ఉన్నది. ఎటు చూచిన దుష్ట కార్యములే జరుగుచూ ఉన్నవి. వీటిని బట్టి మనలో మంచి కన్నా చెడుయే ఎక్కువ పని చేయుచు ఉన్నది అని గ్రహించి, ప్రభువా క్షమించండి అని ప్రభువును వేడుకుందాము. మాలోనున్న చెడు తలంపులు, చెడు చూపు, చెడు వినికిడి, చెడు మాటలు, లోకవార్తలు వినినటువంటి శ్రద్ధ దైవ వాక్కులను గురించి వహించగలమా? లోకవార్తలు వినినప్పుడు, చెప్పుకొనున్నప్పుడు ఎంత సమయమునైనను వెచ్చించెదము. కానీ దేవవాక్కులు వినున్నప్పుడు సమయమును మనము లెక్కించుకునేటటువంటి దుస్థితిలో ఉన్నాం. చెడు వాక్కులు ఎంత విన్నా సంతోషముతో వినేటటువంటి మనము దేవవాక్కులు వినున్నప్పుడు కొద్ది మాటలు వినగానే ఇంకా ఎంతసేపు వినాలి, ఎంతసేపు ప్రార్థనలో ఉండాలి, ఎంతసేపు మందిరంలో గడపాలి, ఇటువంటి వ్యతిరేక ఆలోచనలు మనకు కలుగును. కానీ లోక స్నేహము, లోక సంతోషాలు, లోక వార్తలు చెప్పుకొనుటాలు ఎంతసేపు మనము వెచ్చించినా సమయము చాలలేదు అన్నట్లుగా మాట్లాడదు. ఈ రీతిని మనము నిశితముగా పరిశీలన చేసుకున్నప్పుడు మనలో చెడుగే ఎక్కువ కనబడును. ప్రభువా మమ్మను క్షమించండి ప్రభువా, మేము కలిగిన దుస్థితిని బట్టి ఎక్కువ సమయము మీ యందు ఆనందించాలి, కానీ కొద్ది సమయము గవగానే మాలో విసుగుదల, అసహనము పెరుగుతూ ఉన్నది. లోకము విషయంలో, లోక మాటల విషయంలో ఎంత సమయమైనను మేము గడపడానికి ఇష్టపడుతూ ఉండుట, ప్రభువా మమ్మను క్షమించండి అని వేడుకొని తీర్మానము చేసుకుందాము. గతించిన కాలము చాలయ్యా మాకు, మా సమయమునంతటిని వృధా చేసుకొని ఉన్నాము, మా ఆయుష్కాలాన్ని, సమయాన్ని వ్యర్థము చేసుకొని ఉన్నాము. మీ కొరకు మేము సమయము వెచ్చించలేనటువంటి బలహీనులము. ఇక విడిచిపెడతాము మేము. అయ్యా, భక్తులైన వారు మీ రుచిని వారు అనుభవించిన పిమ్మట బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నట్లుగా వారు తీర్మానము చేసుకొని ఉన్నారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని వ్రాయబడి ఉన్నట్లుగా మీరు ఎంత ఉత్తమమైన వారో మేము గ్రహించడానికి ప్రయత్నము చేస్తాం. ఎంత శ్రేష్టమైన వారో, ఎంత గొప్పవారో మేము అర్థము చేసుకొనడానికి ప్రయత్నము చేసి మా సమయము
మీ కొరకు వినియోగపరచడానికి మేము ప్రయత్నము చేస్తాము అని ఎవరి మట్టుకు వారమే తీర్మానము చేసుకుందాము. తీర్మానము చేసుకొనినటువంటి వారలారా, మనలను ప్రభువుకు సమర్పణ చేసుకుందాం. ప్రభువుకు ప్రతిష్ట చేసుకుందాం. ప్రతిష్ట అనగా ఆయన కొరకే జీవించుట, ఆయన కొరకే పని చేయట, ఆయన చిత్తానికి మాత్రమే లోబడుట. నా ఇష్టం ఇదిగో, ఇక నా ఇష్టము కాదు ఏది, మీ చిత్తమే నా జీవితంలో జరగవలెను అన్నట్లుగా ఆయనకు మనలను అప్పగించుకొనుటయే ఆయనకు ప్రతిష్ఠించుకొనుట. లోక సంబంధించిన వాటికి ఏది కూడా మనము చోటు ఇవ్వము. దేవునికి మాత్రమే, దేవుని ఆజ్ఞలకు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చుట. ఇటు ఆత్మీయ అనుభవం కలిగి ఉండుట కొరకు ప్రభువుకు అప్పగించుకుందాము. ప్రభువుకు అప్పగించుకొనినటువంటి వారులారా, హంస ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలీలు ఉన్నతమైన స్థితి నుండి క్షీణ దశకు వారు వెళ్ళిపోయారు. అయ్యా, మిమ్మను విడిచిపెట్టి వేసి, మిమ్మను మర్చిపోయి తమ సొంత ఆలోచనలు, సొంత పద్ధతులను అనుసరించారు. అటువంటి దుస్థితిలోనికి మేము వెళ్ళక, మేము మిమ్మను మాత్రమే నమ్మి ఆశ్రయించి మీకు లోబడేటటువంటి మనస్సును మాకు దయచేయండి. మా చుట్టూ మీ కంచెని వేయండి, నా దొడ్డి అని మీరు తెలియజేశారు. మీ దొడ్డిలోనికి మమ్మను చేర్చుకొనండి. అయ్యా, మీ స్వరము విన్న ఎడల, మీ గొర్రెలు లోపలికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, మీ స్వరము వినుటను బట్టి మీకు లోబడును, మీ స్వరమును గుర్తించును, మిమ్మల్ని వెంబడించును అని మీరు వ్రాయించిన రీతిని మా జీవితకాలం అంతా కూడా మీకు మాత్రమే లోబడుతూ, మీ మాట మాత్రమే వింటూ మేము ఈ లోకములో ఉన్నంత కాలము ప్రత్యేకమైన ఆత్మీయ స్థితి కలిగి ఉండునట్లు మమ్మను, మా కుటుంబములను దీవించుము అని హంస ప్రార్థన చేద్దాము. హంస ప్రార్థన చేసినటువంటి వారులారా, ప్రభువుకు నమస్కారములు తెలియచేద్దాము. ప్రభు యొక్క అదృశ్య లక్షణములు, ఆయన ఉండువారు, నిరంతరము ఉండువారు, తనకు తానుగా ఉండువాడు, ఎవరునూ కలుగజేయకుండా సమస్తము ఆయన మూలముగా, ఆయన ద్వారా
కలిగించినటువంటి వారు. దేవా మీకే స్తోత్రములు, నమస్కారములు. మమ్మను మీ ఆలోచన చొప్పున నడిపించుచు ఉన్నారు. స్తోత్రములు, నమస్కారములు. మా ఆలోచనలు మమ్మను చెడులోనికి నడిపించును, మరణములోనికి నడిపించును. మమ్మను మరణములో నుండి జీవములోనికి దాటింపచేశారు. మీకు నమస్కారములు, స్తోత్రములు. దుస్థితిలో నుండి సుస్థితిలోనికి మమ్మను నడిపించుట కొరకు మిమ్మును మాకు బయలుపరుచుకున్నారు. మీకే వందనములు, నమస్కారములు. మా నీతిని బట్టి, మా భక్తిని బట్టి కాదు, కానీ మా ఎడల మీకున్న దయా సంకల్పము చొప్పున మమ్మను నడిపించుచు ఉన్నవాడా, మీకే కృతజ్ఞతా స్తోత్రములు అని కృతజ్ఞతలు తెలుపుకొని కొద్ది సమయము కనిపెడదాము. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. కొద్ది సమయం మీతో సహవాసము చేయగలిగినటువంటి కృపను అనుగ్రహించారు. స్తోత్రములు, నమస్కారములు. ఆయా స్థలములో నుండి ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిని స్థిరపరచండి నా తండ్రి. మరి మీ సన్నిధిలో ఉన్న సకల ఆశీర్వాదంలో దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రార్థించమని కోరిన వారందరి నామములో మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, నాయన కుటుంబ సంబంధించినటువంటి సమస్యలు, నా తండ్రి పిల్లల నిమిత్తమైనటువంటి సమస్యలు, నాయన వ్యాజ్యములు, చిక్కులు, నా తండ్రి మరి ఉద్యోగ సంబంధించినవి, నా తండ్రి ఇలాగున ఎటు విధమైన సమస్య ఉన్నప్పటికీ నా తండ్రి వాటన్నిటి నుండి విడిపించి సంతోషము, సమాధానము అనుగ్రహించి వారు మీరని ప్రార్థన సహాయము కోరినటువంటి ప్రతి ఒక్కొక్కరిని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. కనికరించండి, కృప చూపించండి, వారి ప్రార్థనలకు నెరవేర్పును దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. నాయన మీరు దీవిస్తుంది ఎన్నిటన్నిటికీ దీవెన తండ్రి. దీవెనల కర్త, ఆశీర్వాదములకు దాత,
నిరంతరము మీ చేత ఆశీర్వదించబడి నా తండ్రి మిమ్మల్ని మహిమపరచగలిగినటువంటి కృపను అనుగ్రహించండి. వివాహముల విషయంలో, సంతాన సాఫల్యత విషయంలో, పరీక్షల విషయంలో, నాయన ఉద్యోగ ప్రయత్నముల విషయంలో తండ్రి సహాయము దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. పంటలను, తోటలను, పొలములను దీవించండి నాయన. మరి జంతువులను, పక్షులను దీవించండి. ఆయా పనుల నిమిత్తమే ప్రయాణములు చేయనప్పుడు మార్గములన్నిటిలో తోడుగా ఉండి క్షేమం గమ్య స్థానములు చేర్చండి తండ్రి. వాతావరణ మార్పిడి వలన కలిగిన అనారోగ్యముల సమస్యల నుండి విడిపించండి. అంటు వ్యాధుల నుండి నాయన కాపాడమని వేడుకొంచున్నాం. దూరదేశాల రాష్ట్రాలన్నా బిడ్డలైన వారిని దీవించండి, మీ కృపలో భద్రము చేయండి నా తండ్రి. ప్రభుత్వ అధికారులను, నాయకులను దీవించండి, వారు చేయి చిన్న పనులను దీవించండి. మిషన్ అధికారులను, సేవకులైన వారిని, సేవార్థమైన ప్రతి పనిని దీవించండి నా తండ్రి. మమ్మల్ని అందరినీ మీ యొక్క మహిమేఘమునకు ఆకర్షించండి. విడిచిన మర్చిన సర్వాంశములు మీకు అప్పగిస్తూ త్వరగా పెండ్లి కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహార నిడమ దయచేయి. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించలాగున మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుడు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకులేం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకులేం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని దీవెన కూడి నెల్లరికను ప్రార్థించిన, విడిచిన, మర్చిన సర్వాంశములకును సదా తోడైనను గాక. ఆమేన్. అందరికీ మరణాత.